యాక్టర్స్ శ్రీప్రియ మ్యామ్ ఉన్నారు, ఒకసారి మేడంతో మాట్లాడదాం. హాయ్ మేడం. హాయ్ హాయ్. ఎలా ఉన్నారు మ్యామ్? సూపర్. మ్యామ్ మీరు నాకు తెలిసింది మాత్రం బ్రహ్మముడి సీరియల్, బికాజ్ ఈ సీరియల్ అయితే ఆడియన్స్లో ఎనలేని క్రేజ్ని సంపాదించుకుందని కూడా చెప్పవచ్చు. సో ఆ సీరియల్ త్రూ మీరు నాకు బాగా తెలుసు. ప్రజెంట్ ఇక్కడ సీరియల్ చేస్తున్నారు. సో అసలు ఈ సీరియల్లో మీకు ఎలా ఆపర్చునిటీ వచ్చింది? ప్రొడ్యూసర్ గారు కాల్ చేశారు, ఓకే, ఇలా డీడీకి చేస్తున్నామని చెప్పేసి అన్నారు. అది నేషనల్ ఛానల్ మనకి. యాక్చువల్లీ స్టార్ట్ అయింది అక్కడి నుంచి, మనకి టెలివిజన్ స్టార్ట్ అయింది అక్కడి నుంచి. ఆ వర్డ్ వినంగానే నాకు చిన్నప్పుడు నా బాల్యం అంతా గుర్తుకొచ్చేసింది. దాంట్లో అప్పుడు సాంగ్స్ అవన్నీ వచ్చేవి, ప్లస్ వారానికి ఒకసారి మూవీ వచ్చేది. పనులన్నీ అయిపోయిన తర్వాత అక్కడ కూర్చుని ఆ స్కూల్ అదంతా అయిపోయిన తర్వాత కూర్చుని చూసేవాళ్ళం. అదంతా గుర్తుకొచ్చింది. డేట్స్ కొంచెం టైట్ ఉన్నాయి, అయినా కానీ మీరు ఫ్రీ డేట్స్ ఏమి ఉంటే కనుక అవి మేము తీసుకుంటాము, ఇబ్బంది పెట్టము అని చెప్పి అన్నారు. సరే అసలు కథ ఏంటి అని చెప్పేసి అని అడిగాను. అడిగితే ఆయన కొంచెం చెప్పారు. తర్వాత డైరెక్టర్ గారు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తారని చెప్పి అన్నారు. దండే కోటేశ్వర గారు మొత్తం కథ అంతా చెప్పారు. చాలా బాగా నచ్చింది అది. ఆ తర్వాత ఇది పన్నెంటి కాపురం నుంచి లైన్ తీసుకున్నాం అన్నారు. ఇంకొంచెం డీటెయిలింగ్గా చూద్దామని చెప్పి మూవీ చూశాను. చాలా మంచి మూవీ, చాలా బాగుంది అనమాట. ఇది కథ బాగుంది, డేట్స్ వాళ్ళు అడ్జస్ట్ చేసుకుంటా అన్నారు. సో ప్రాబ్లం ఏమీ లేదని చెప్పేసి ఇంకా నేను కమిట్ అయ్యాను. నా క్యారెక్టరైజేషన్ చాలా బాగుంది అనమాట దీంట్లో. సో అలా కమిట్ అయ్యాను. ఇప్పటి వరకు మీరు ఎన్ని సీరియల్స్లో యాక్ట్ చేసి ఉంటారు? ఆల్మోస్ట్ 27-28 వరకు చేశాను. 27-20 ఆల్మోస్ట్ మీవన్నీ కూడా ఫుల్ లెంగ్త్ ఉంటాయి కదా? అవును. ఓకే. సో దీంట్లో ఎన్ని ఎపిసోడ్స్ అయ్యాయి? దీంట్లో ఇప్పుడు వచ్చి మేబీ ఒక 10-15 ఎపిసోడ్స్ వరకు అయింది. ఓకే. షూట్ ఎప్పటి నుంచి జరుగుతుంది? షూట్ 15 days 20 days. అంటే యాక్చువల్లీ 1 month బ్యాక్ జరిగింది, 1 week జరిగింది షూట్. సో సడన్ గా ప్రొడ్యూసర్ గారు వాళ్ళ మదర్ ఎక్స్పైర్ అయ్యారు. సో దానివల్ల చిన్న బ్రేక్ వచ్చింది. మళ్ళీ ఇప్పుడు లాస్ట్ షెడ్యూల్ నుంచి కంటిన్యూ అవుతుంది. మ్యామ్ మీరు మాక్సిమం నెగటివ్ షేడ్స్ చేశారు కాబట్టి. మాక్సిమం కాదు, పాజిటివ్ నెగటివ్ రెండు. పాజిటివ్ చేస్తా, నెగటివ్ చేస్తే, కామెడీ చేశాను, అన్ని టైప్ ఆఫ్ చేశాను. ఓకే. బట్ ఇప్పుడు సీరియల్ చూసే ఆడియన్స్ మెంటాలిటీ ఎలా ఉంటుంది అని అంటే ఆ క్యారెక్టర్ని తిట్టుకుంటూ ఉంటారు. మీరు నెగటివ్ షేడ్స్ కొన్ని చేశారు కాబట్టి మీరు బయటికి వెళ్ళినప్పుడు మోస్ట్లీ ఆడియన్స్ మిమ్మల్ని ఏం అడుగుతారు? యాక్చువల్లీ గోరంత దీపం ఒకటి నాకు బాగా గుర్తు. అది జగన్ స్టూడియో అని చెప్పేసి ఒక విలేజ్లో నడుస్తుండేది. అది ఎట్లాగంటే దాంట్లో నేను వదిన క్యారెక్టర్ చేశాను. ఒక చదువుకున్న అమ్మాయి పొగరు పోతు అనమాట. ఆ ఊరి పెద్ద ఇంట్లో ఆ ఇంటి ఆవిడ. సో నేను ఆ ఇంట్లోకి వచ్చి అంతా స్లీవ్లెస్ బ్లౌజ్ వేసుకోవటం, చెప్పులు వేసుకుని ఇంట్లోకి వెళ్ళటం, అలా అంటే ఎలా అంటే ఒక మనిషిని చంపేసే అంత టార్చర్ ఉందనమాట. అదంతా ఆ ఊర్లో విలేజ్ లో ఉన్న ఒక ఆవిడ ఫాలో అవుతుందంట. ముసలావిడ జామకాయలు అమ్ముకోవడానికి వచ్చింది ఆవిడ. అందరికి అప్పట్లో 10కి 3-4 ఏమి ఇచ్చింది అనమాట జామకాయలు. సరే నాకు ఇవ్వండి, నాకు అసలు జామకాయలు ఇవ్వలేదు, ఎందుకు బుట్ట నిండా ఉన్నాయి, నాకు ఇవ్వంటే ఇవ్వలేదు, ఎందుకు ఇవ్వు, నాకెందుకు ఇవ్వు కావాలంటే 10 రూపీస్ ఇస్తాను నేను అని చెప్పన్నా. నీకు అసలు బుట్టలో జామకాయ అనేది ఇవ్వటం కాదు కదా, చెయ్యి కూడా పెట్టనివ్వనని చెప్పేసి బుట్ట పట్టుకుని వెళ్ళిపోయింది. ఏంటి అంటే నువ్వంతా నెగిటివ్ క్యారెక్టర్వి, అదే అంతా నువ్వు గయాళివి, అత్తగారిని అట్లా నువ్వు ఏడిపించుకుంటున్నావు, ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ కూడా ఏడిపిస్తున్నావు. సో నేను ఒక్క జాంగే కూడా ఇవ్వనని చెప్పేసి తీసుకెళ్ళిపోయాను. అదొకటి గుర్తు. మిగతా అన్నీ ఏంటంటే ఆడియన్స్ నెగిటివ్ క్యారెక్టర్ తిడుతున్నారు అంటే అది మనం బాగా యాక్ట్ చేస్తున్నాం అని చెప్పేసి. సో హ్యాపీగానే ఉంటుంది. ఓకే. అండ్ మీరు పాజిటివ్ కూడా చేశారు కాబట్టి పాజిటివ్ క్యారెక్టర్స్ గురించి ఏమైనా కాంప్లిమెంట్స్ వస్తాయా? చాలా వచ్చినాయి. బ్రహ్మముడే తీసుకుంటే బ్రహ్మముడిలో అత్తగారు ఫస్ట్ నా కోడల్ని యాక్సెప్ట్ చేయలేదు నేను. ఎందుకంటే ఒక ముసుగేసుకుని వచ్చింది, కొడుకు ఇష్టం లేకుండా పెళ్లి చేశారు అని చెప్పేసి అని. నా కొడుకు ఇష్టం లేదు కాబట్టి నాకు ఇష్టం లేదని చెప్పేసి తను యాక్సెప్ట్ చేయలేదు నేను. సో ఆ తర్వాత నా కోడల్ని అర్థం చేసుకుని తను ప్రేమగా చూసుకునేటప్పుడు అత్తగారంటే ఇలా ఉండాలి, మాకు ఇటువంటి అత్తగారు ఉంటే బాగుండును అని చెప్పేసి చాలా మంది మెసేజ్ చేస్తుండేవాళ్ళు. అండ్ మీ అత్తగారు ఎలా ఉంటారమ్మా? మా అత్తగారు చాలా మంచి వాళ్ళు. సో అంటే స్క్రీన్ మీద మిమ్మల్ని చూస్తున్నంత వరకు ఈ రంగుల ప్రపంచం మాత్రమే ఆడియన్స్ కనబడుతుంది. మీ పర్సనల్ ఫ్యామిలీ కానీ లేకపోతే మీ పిల్లల గురించి కానీ ఎవరికి తెలియదు. సో అసలు మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, మీకు ఎంతమంది పిల్లలు?
నాకు 2 పిల్లలు చదువుకుంటున్నారు. మా హస్బెండ్ కూడా ఇదే ఫీల్డ్లో ఉన్నారు. ఆయన ఫస్ట్ డైరెక్షన్ చేశారు, ఇప్పుడు స్క్రీన్ ప్లే రైటర్గా చేస్తున్నారు. సో ఈ ఫీల్డ్ గురించి ఆయనకు తెలుసు కాబట్టి, ఈ టైమింగ్స్ గురించి ఆయనకు తెలుసు కాబట్టి ఎటువంటి ఇబ్బంది ఉండదు. నాకు హ్యాపీగా వచ్చి వర్క్ చేసుకుంటాను. పిల్లల సపోర్ట్, మా వారి సపోర్ట్ ఫుల్గా ఉంది. నాకు ఎటువంటి ఇబ్బంది లేదు. సో మీ పిల్లలు కూడా హ్యాపీ అమ్మా? మీ పిల్లలు వాళ్ళ స్కూల్స్ లో టీచర్స్ కానీ లేకపోతే స్టూడెంట్స్ కానీ చెప్పుకుంటూ ఉంటారు కదా. యాక్చువల్లీ మీ మదర్ ఏం చేస్తుంటారు, ఇట్లా పెద్ద సెలబ్రిటీ, మేము తన రీల్స్ కూడా చేస్తుంటాం కదా, రీల్స్ చూస్తుంటాము. నేను చేసే క్యారెక్టర్లు వాళ్ళకి చాలా ఇష్టంగా ఉంటారు, మంచి మంచి క్యారెక్టర్లు చేస్తారు అని చెప్పేసి అంటారు. ఇక్కడేంటి ఊర్లో కూడా స్టార్టింగ్ పీరియడ్ లో ఎందుకు ఫీల్డ్కి అని చెప్పేసి వాళ్ళు అన్నారు, కానీ తర్వాత ఏంటంటే ఎన్ని ఇయర్స్ అవుతుంది మ్యామ్ మీరు ఈ ఫీల్డ్కి వచ్చి? నేను 15 years అవుతుంది. 15 years నుంచి కంటిన్యూగానే చేస్తాను. సో సినిమాల్లో ఏమేమి చేశారు? సినిమాలు చేయడానికి నాకు చాలా తక్కువ టైం అన్నమాట. ఆల్మోస్ట్ ఏ సీరియల్ తీసుకుని ఒక 2.5 years వస్తూ ఉంటాయి. మూవీస్ వచ్చినాయి కానీ వాళ్ళకి డేట్స్ అడ్జస్ట్ చేయడానికి మళ్ళీ వీళ్ళని అడగాలి. సరే వీళ్ళు అడిగి వీళ్ళు ఏమైనా అడ్జస్ట్ చేస్తున్నారు అని చెప్పేసి ఈ డేట్స్ తీసుకుని వాళ్ళకి ఇస్తే వాళ్ళ డేట్స్ తీసుకుంటారు, తర్వాత క్యాన్సిల్ అయిపోతుంటాయి. మళ్ళీ వీళ్ళని అడగాలంటే మళ్ళీ చాలా ఇబ్బంది పడుతుంది. సరే ఇదంతా ఎందుకు, మనకి ఇది కంఫర్ట్గా ఉంది, ప్లస్ మార్నింగ్ వెళ్తే ఈవినింగ్ వచ్చేసేస్తాం, ఇంటికి వచ్చేస్తాం. అది మూవీస్ అనుకోండి, ఒక 1 week 10 days అవుట్డోర్ వెళ్ళాల్సి వస్తుంది, మళ్ళీ ఫ్యామిలీ మిస్ అవుతుంటాము. ఇది కంఫర్ట్గా ఉంది. మోస్ట్లీ హైదరాబాద్ ఉంటుందా షూటింగ్? సీరియల్స్ అంటే హైదరాబాద్ మ్యాక్సిమం. అది పైలట్స్ అప్పుడు ఎప్పుడన్నా వెళ్తే పాలకొల్లు కానీ అట్లా కొంచెం వెళ్తారు తప్ప మ్యాక్సిమం ఇక్కడే ఉంటాయి. ఓకే, అంటే ఒక 1 month లో శ్రీప్రియ గారు ఎన్ని డేస్ వర్క్ చేస్తారు? 15 to 20 days. 15 to 20 days. మిగతా 10 days ఫ్యామిలీతోనేనా? ఫ్యామిలీతో అంటే ఇంకా షాపింగ్ అని, శారీస్ అని, జ్యువెలరీ అని కొంత టైం అడిపోతూ ఉంటుంది. ఒక 1 week 10 days ఫ్యామిలీతోటే ఉంటాము. ఓకే, సో ఈ సీరియల్ షూట్ అనేది మార్నింగ్ 7 o'clock సెట్స్కి వస్తే నైట్ ఇంటికి వెళ్ళేసరికి ఏ టైం అవుతుందో చెప్పలేము అని అంటారు, అవునా? ఓకే, ఒక్కొక్కసారి రేపు మార్నింగ్ వెళ్ళిన రోజులు కూడా ఉన్నాయి పైలట్స్ టైంలో. ఈ రోజు మార్నింగ్ మేము 6:37కి ఇంటి దగ్గర స్టార్ట్ అయితే మళ్ళీ రేపు మార్నింగ్ 6:37కి ఇంటికి వెళ్తాము అప్పుడప్పుడు. ఓకే, మళ్ళీ ఇమిడియట్గా వచ్చేయాలా షూటింగ్కి? నెక్స్ట్ డే మాక్సిమం ఉండదు. కొన్ని షూట్స్ ఏంటంటే నెక్స్ట్ డే వేరే షూట్ ఉన్న వాళ్ళకైతే ఖచ్చితంగా ఇంటికి వచ్చి ఫ్రెష్ అయిపోయి మళ్ళీ వెళ్ళిపోవాలి. ఇంకా నిద్ర అదంతా. అంటే ఈ సైకిల్ అంతా హెల్త్ కూడా డిస్టర్బ్ అవుతూ ఉంటుందా? అవుతుంటుంది, బికాజ్ స్లీప్ ఉండదు కదా. చూసే వాళ్ళకి ఇది ఒక రంగుల ప్రపంచం, అందంగా కనిపిస్తారు అని చెప్పి అనుకుంటారు, కానీ లోపల అనేది చాలా పెయిన్ అనేది ఉంటుంది. ఎందుకంటే ఏ ఒక్క జాబ్కైనా కానీ 8 hours 9 hours అని చెప్పేసి ఒక టైం లిమిట్ అనేది ఉంటుంది. దీంట్లో ఏంటంటే టైం లిమిట్ లేదు, జస్ట్ 9 to 9 12 hours కాల్ షీట్ అని చెప్పేసి అంటారు. కానీ పెద్ద సెట్ వేస్తారు, ఒక 2 lakhs 3 lakhs పెట్టి సెట్ వేస్తారు, ఏదో ఫంక్షన్ ఉంటుంది. ఒక జూనియర్స్ని ఒక 50 members పిలుస్తారు. మళ్ళీ మేము 9 వరకే చేస్తాము వెళ్ళిపోతాము అని చెప్పేసి అంటే ఈ 2-3 lakhs వాళ్ళకి వేస్ట్ అవుతాయి. మళ్ళీ నెక్స్ట్ సెట్ వేయాలంటే అవ్వదు. ఈ జూనియర్స్ ఇంతమంది హడావిడి ఉంటా ఉంటుంది. ఇంకేంటంటే మనం 2-3 years మనం షూట్ చేసేటప్పుడు వాళ్ళకి మనకి ఒక కమ్యూనికేషన్ ఏర్పడుతుంది. మేము చేయము వెళ్ళిపోతాము అని చెప్పేసి మనము అనలేము, అది అనటం కరెక్ట్ కూడా కాదనమాట. మన కళ్ళ ముందు మనకు కనిపిస్తుంది వాళ్ళు ఎంత ఖర్చు పెడుతున్నారు ఏంటి అని. సో ఇంకా అటువంటిప్పుడు మనం కోఆపరేట్ చేయాల్సిందే. అంటే మీరు ఎక్స్ట్రా అవర్స్ ఉంటే మీకు ఎక్స్ట్రా కాల్ షీట్ పే చేస్తారు? ఏమీ లేదు, ఆర్టిస్టులకు ఏమి ఉండదు, టెక్నీషియన్స్ ఉంటుంది. టెక్నీషియన్స్ ప్రతి 1 hourకి ఇంత అని చెప్పేసి వాళ్ళకు ఉంటుంది. ఓకే, బట్ ఆర్టిస్ట్లకు మాత్రం ఏమి పే ఉండదు. ఓకే ఓకే, సో మీరు మ్యాక్సిమం 1 month 20 days వర్క్ చేస్తారన్నారు కాబట్టి ఆన్ స్క్రీన్ కాకుండా ఆఫ్ స్క్రీన్ శ్రీప్రియ గారి లైఫ్ ఎలా ఉంటుందంటే ఏం చెప్తారు? చాలా చాలా మామూలు హౌస్ వైఫ్. ఓన్లీ నా ఫ్యామిలీకే నేను డెడికేట్ అయ్యి ఉంటాను అనమాట. చాలా ఇక్కడికి వస్తే ఆల్మోస్ట్ నాకు అది గుర్తు రాదు అన్నట్టుగా ఇక్కడ కంప్లీట్గా ఉంటాను. అక్కడికి వెళ్తే కంప్లీట్గా ఇది బ్రెయిన్లో పెట్టుకున్నాను అనమాట. కంప్లీట్గా ఒక హౌస్ వైఫ్ ఎలా ఉంటుంది, మార్నింగ్ లేకపోవడం, టిఫిన్లు చేయడం, పెట్టడం, ఇంకా అదంతా రొటీన్. బట్ మీకు షూట్ ఉన్న టైంలో అయితే ఇంట్లో అంతా ఎవరు మేనేజ్ చేస్తారు? పిల్లల్ని చూసుకోవడం కానీ లేకపోతే? యాక్చువల్లీ ఇంట్లో సర్వెంట్ ఉంది, మ్యాక్సిమం తను చూసుకుంటారు. ఒకవేళ అటు ఇటు అయినా మా ఇంట్లో మా హస్బెండ్ కానీ పిల్లలు కానీ డిస్టర్బ్ అయిపోయి మాకు అది లేదు ఇది లేదు అని చెప్పేసి అనేది ఏమి లేదు, చాలా వరకు అడ్జస్ట్ అయిపోతారు. నాకు కూడా ఇంకా చెప్పాలంటే చాలా కోఆపరేట్ చేస్తూ ఉంటారు. వెళ్ళేటప్పుడు కొంచెం అవి తీసుకున్నావా ఇవి తీసుకున్నావా అన్ని తీసుకెళ్ళు, మళ్ళీ ఇబ్బంది పడతావు అని చెప్పేసి అన్ని నాకు సపోర్టివ్ గా ఉంటుంది. కాబట్టి ఇంత హ్యాపీగా ఇన్ని రోజులు ఇన్ని ఇయర్స్ నుంచి నేను చేయగలుగుతున్నాను.
ఓకే. అంటే మీరు ఆ మదర్‌హుడ్ మిస్ అవుతూ ఉంటారా మ్యామ్? ఎందుకంటే మార్నింగ్ పిల్లల్ని డ్రాప్ చేయడానికి కానీ, లేకపోతే వాళ్ళకి బాక్సులు ప్యాక్ చేయడము, మార్నింగ్ వాళ్ళని లేపడము, రెడీ చేయడం, ఆ మదర్‌హుడ్‌ని మీరు మిస్ అవుతూ ఉంటారా? అంటే అలవాటు అయిపోయింది వాళ్ళకి కూడా చిన్నప్పటి నుంచి. మేబీ వాళ్ళ ఏజ్ ఎంత ఉంటుంది మ్యామ్? వాళ్ళు ఇప్పుడు డిగ్రీకి వచ్చేసారు పెద్దవాళ్ళు. చిన్న డిగ్రీ పిల్లలు యాక్చువల్లీ నేను 20 ఇయర్స్ బ్యాకే నేను స్క్రీన్కి వచ్చాను. సంజయ్ రాఘవ్ అని చెప్పి ఒక సీరియల్లో హీరోయిన్గా చేస్తాం. దాన్ని మాదే ప్రొడక్షన్ అనమాట అప్పుడు చేస్తుంది. అప్పుడు మా పాపకి 1 ఇయర్ అలా ఉంటుంది. ఆ సీరియల్ చేస్తున్న తర్వాత పిల్లలు చిన్న పాప అని చెప్పేసి నేను డ్రాప్ అయిపోయాను. సో డ్రాప్ అయిపోయి తర్వాత కొంచెం పిల్లలు పెద్దవాళ్ళు అయిన తర్వాత మొగల్ రేకుల దగ్గర నుంచి నా జర్నీ మళ్ళీ స్టార్ట్ అయింది. అక్కడి నుంచి కంటిన్యూగా చేస్తూనే ఉన్నాను. ఎప్పుడు గ్యాప్ అనేది టచ్ విట్ రాలేదు. సో శ్రీప్రియ గారికి మధ్యలో షార్ట్ అడి అని చెప్పేసి కాల్ వచ్చింది. సో వెళ్ళిపోయారు. కొన్ని అయితే శ్రీప్రియ గారి గురించి తెలుసుకున్నాము. మళ్ళీ నెక్స్ట్ టైం ఇంకొన్ని విషయాలు తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. థ్యాంక్ యూ.